అందరికీ నమస్కారం. ఈ రోజు రామాయణంలోని ఒక చిన్న క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఆ క్యారెక్టర్ పేరే మందరాదేవి. ఈవిడ దశరథ మహారాజు యొక్క మూడవ భార్య అయినటువంటి కైకేయి యొక్క దాసి. అయితే ఈ కైకేయి పట్టపురాణి అవ్వాలని, భరతుడే మహారాజు అవ్వాలని ఒక చిన్న మాట కైకేయికి చెబుతుంది ఈ మందరాదేవి. కానీ అంతకు ముందే రాముడికి పట్టాభిషేకం చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు మన దశరథ మహారాజు. ఆల్రెడీ మొట్టమొదటి ఒకరు ఫిక్స్ అయి ఉన్నారు. రాజ్యానికి అభిషేకం అంటే పట్టాభిషేకానికి రెడీ అయి ఉన్నాడు మన శ్రీరామచంద్రుడు. అయితే తన వరాలను ఉపయోగించుకొని శ్రీరామచంద్రుడిని తప్పించి నా కొడుకు పట్టాభిషేకం చేయించాలి, శ్రీరాముడిని వనవాసానికి పంపాలని తన తల్లి కోరుకున్నది. ఇంతవరకు అందరికీ ఈ కథ బ్రహ్మాండంగా తెలుసు. ఆ అయోధ్య రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం కావాల్సిన వ్యక్తి శ్రీరామచంద్రుడైతే వీరు తమ కొడుకుకి స్వార్థం అంటే తమ కొడుకు బాగుండాలి, తమ కొడుకే రాజ్యం పట్టకట్టాలనే స్వార్థంతో భరతుణ్ణి పట్టాభిషిక్తుడిగా చేస్తారు. దశరథ మహారాజు దగ్గర తీసుకున్న మాటల్ని నెగ్గించుకుంటారు. ఇంతవరకు కూడా అంత బాగానే ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు బాగుండాలని కోరుకుని చేసే పనులు ఇవన్నీ. అందులో కైకేయి కూడా తమ బిడ్డే బాగుండాలని కోరుకుంది. అందులో ఏ తప్పు ఉందా, ఏ తప్పు లేనిదో ఈ స్టోరీ చివర మీరందరూ తెలుసుకోవాలి. ఫలితంగా కైకేయి రాముణ్ణి కోరిద్ది, మీ నాన్నగారు నాకు మాట ఇచ్చారు, సో నువ్వు వనవాసానికి వెళ్ళాలి, తమ్ముడు భరతుణ్ణి రాజ్యానికి రాజుని చేయాలని చెప్పేసి కోరిద్ది. తండ్రి మాట కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్తాడు. తన వెంటనే సీతాదేవి, లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. తరువాత భరతుడు తమ రాజ్యానికి వస్తాడు. అన్న ఏడి, తండ్రి ఏడి అని తన తల్లిని క్వశ్చన్ చేస్తాడు. అంతట్లోనే అప్పటికే దశరథ మహారాజు తన కొడుకు వియోగం తట్టుకోలేక మరణించేసి ఉంటాడు. అప్పటికే వాళ్ళ అమ్మగారు విధవగా ఉంటుంది. వాళ్ళ అమ్మతో పాటు సుమిత్రాదేవి, కౌశల్య కూడా విధవగా ఉంటుంది. జరిగిన విషయం అంతా తెలుసుకున్న భరతుడు, తల్లి నువ్వు తప్పు చేశావు, నాకు రాజ్యాన్ని అప్పగించమని రాజుని అవ్వాలని చెప్పి నేను కోరుకున్నాను, నా అన్నకు కదా రాజ్యం దక్కాల్సింది, నా అన్నని వదిలేసి నేను ఎలా రాజు అవుతానని చెప్పేసి చాలా బాధపడ్డాడు. తమ తల్లిని కూడా నిందించాడు. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా తమ కొడుకు తమ బిడ్డలు బాగుండాలనే ఆశించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయం తమ బిడ్డలకు నిజంగా నచ్చిందా కాదా అని అస్సలు ఆలోచించరు. తమ బిడ్డ బాగుండాలి, 10 మందిలో గౌరవం ఉండాలని ఆశిస్తారు. అలాగే కైకేయి కూడా ఆశించింది. ఎంత గొప్ప అయోధ్యకి మహారాజు అవడానికి అవకాశం ఉన్నప్పటికీ, తనదే రాజ్యం అయినప్పటికీ భరతుడు దాన్ని నిజంగా అంగీకరించలేదు. ఎందుకంటే అది ఒకరికి ఫిక్స్ అయింది. ఆ ఒక్కడి శ్రీరామచంద్రుడని మనస్ఫూర్తిగా తను అంగీకరించేశాడు. కానీ ఎంతటికి కారణమైన తన తండ్రి చనిపోవడానికి, అలాగే అన్న దూరం అవడానికి కారణమైనటువంటి ఈ తల్లి మీద చాలా అసహ్యం పెరిగిపోయింది ఆ కుమారుడైనటువంటి భరతుడికి. కైకేయి కోరిక వలన ఎవరైనా సంతోషపడ్డారా? కైకేయి తన కొడుకు స్వార్థం కోసం చేసుకునే నిర్ణయం వల్ల చివరికి తన కొడుకైనా సంతోషపడ్డాడా? భరతుడు బాధపడుతున్నాడు, రాముడు చాలా బాధపడ్డాడు, సీతాదేవి బాధపడింది, వారి యొక్క సవతులైనటువంటి కౌశల్యాదేవి, సుమిత్రాదేవి బాధపడ్డారు, తమ ఇంకో కుమారుడైనటువంటి లక్ష్మణుడు బాధపడ్డాడు. చివరికి తన కోరిక ఎంత కష్టాన్ని తీసుకొచ్చిందంటే తన కొడుకే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. తన స్వార్థపూరితమైన తన కొడుకు యొక్క క్షేమం కోసం ఆలోచించి తీసుకున్న ఈ కైకేయి నిర్ణయం అనేది చివరికి తనను కూడా చాలా బాధపడేలా చేసింది. నేను చెప్పదలిచింది ఏంటంటే, మందర లాంటి వాళ్ళు ఈ సమాజంలోని మనుషులు, కైకేయి స్థానంలో ఉన్నవారు వారి పిల్లల యొక్క స్వార్థంగా వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకునే తల్లిదండ్రులు. కానీ భరతుడి స్థానంలో మీ పిల్లలు ఉండాలా? కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ సంఘటన గుర్తించుకోండి. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వారి యొక్క పరిహారం మొత్తాన్ని బాధ పెట్టి తీసుకునేటువంటి నిర్ణయము చివరికి మీ పిల్లల్ని బాధపడేలాగా చేస్తుంది, మిమ్మల్ని మీరే అసహించుకునేలా చేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, జీవితానికి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంఘటన గుర్తు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. భరతుడికి నచ్చకుండా తీసుకున్న నిర్ణయం వారిని ఎంత బాధించవేసిందో, మీ బిడ్డలను కూడా వాళ్ళకి నచ్చకుండా తీసుకునే నిర్ణయాలు అనేది అందరినీ, మీ బిడ్డని మాత్రమే కాదు మిగతా వారందరినీ బాధ పెట్టి చివరికి మిమ్మల్ని, మీ బిడ్డ బాధపడుతుంది, చివరికి మీరు బాధపడే స్థాయికి వస్తుంది. కానీ చివరికి ఏమైంది? మొట్టమొదట అందరి మనసుల్లో ఫిక్స్ అయినటువంటి శ్రీరామచంద్ర మహాప్రభువే ఆ యొక్క అయోధ్యకి రాజు అయ్యాడు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మన బిడ్డల స్వార్థం కోసమని మనం తీసుకునే నిర్ణయాలు ఎంతో మంది బలవుతారు. చివరికి మన బిడ్డలు బలవుతారు, మనం బలవుతాం. అటువంటి తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితంలో తప్పుడు ఆలోచన చేయమాకండి. ఈ కథ చిన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి పెద్ద పిల్లల తల్లిదండ్రుల వరకు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.